ఖమ్మం జిల్లాలోని వైరాలో మిషన్ భగీరథ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 18 మండలాలకు తాగునీటి సరఫరా బంద్ అయింది. జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మరోవైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులందరం కూడా మరి 2000 సంవత్సరంలో సిపిడబ్ల్యూ స్కీమ్ అని చెప్పేసి మరి అప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. అంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి 2018 నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. కార్మికులు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీళ్లు అందిస్తూ మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులకు వచ్చే జీతాల కాడికి వచ్చేసరికినే రోడ్డెక్కి అడుక్కునే పరిస్థితి వస్తుంది. మరి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ సులభం కోసం వాళ్ళ కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారు తప్ప మరి పనిచేసే 13-14 వేల రూపాయల కార్మికులు పరిస్థితి ఏందని ఎవరూ ఆలోచించట్లేదు. మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ప్రతి నెల 5వ తారీఖు నాడు ప్రతి కార్మికుడికి బ్యాంకు ద్వారా శాలరీ ఇవ్వాలని, పిఎఫ్ కట్టాలా, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేది అగ్రిమెంట్ టెండర్ లో మాత్రానికి కండిషన్ పెట్టుకుంటారు. కానీ ఇంప్లిమెంట్ చేసే విధానానికి వచ్చేసరికినే మరి కాంట్రాక్టర్ ఒత్తిడి తీసుకొస్తే పర్సంటేజీలు రావని చెప్పేసేమో తెలియదు, కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఉండదు. మరి ఇప్పుడు రూల్ ప్రకారం ల్యాబ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఇదే కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా, మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా,